అలా కలుపుతుందండి. నేను మసాలా కలుస్తాను. వస్తుందా? ట్రై చేయండి. జింజర్ గార్లిక్, జింజర్ గార్లిక్, అల్లం వెల్లి గడ్డ, కొంచెం అట్లా కచ్చాపచ్చా వేసి కొంచెం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇది కచ్చాపచ్చా వేస్తే కొంచెం తినేటప్పుడు టీత్కి చక్కగా ఇది ఉంటుంది. అది మిక్సీ వేసి పేస్ట్ లాగా పేస్ట్ తర్వాత ఇస్తాను. కొంచెం ఇది వేస్తే కొంచెం ఆ ఫ్లేవరు ఆ ఉల్లిపాయలతో సహా మనం వేసుకుంటాం కదా, అప్పుడు మనకి టేస్ట్గా ఉంటుంది. ఇదేమో కచ్చాపచ్చా మంచిగా ఎల్లిపాయలు అండ్ అల్లం. ఇది చూడండి అమ్మా. చూస్తాను. లేదు ఇది వేసాక జింజర్ గార్లిక్ కచ్చపక్క కాసేపు ఉన్నాక మసాలా వేస్తాను. కలపాలి. కలపాలి. పేస్ట్ కూడా వేస్తున్నాను. పేస్ట్ కూడా ఎందుకంటే చేపలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం పేస్ట్ కూడా వేస్తే బాగుంటుంది. ఇదైన తర్వాత గుమ్మడికాయ ఆకు, గుమ్మడికాయ ఆకు, గుమ్మడికాయ ప్లస్ ఆకు రెండు వేస్తారు. ఏదో ఒకటి వేసుకోవచ్చు. కొంచెం గుమ్మడికాయ ఆకు తక్కువ ఉంది కాబట్టి కొంచెం గుమ్మడికాయ కూడా వేద్దాము అన్న చిన్న టేస్ట్ ఏమైనా మారుతుందమ్మా దీంతో? రుచి చూసి చెప్పండి. అంతే కదా? సూపర్. చేసేది ఎవరు చేసేది? జయశీల అమ్మ. జయశీల. ఇదండి ఇవి ఆకులు. దీన్ని ఏం చేస్తానంటే బాగా కడిగేసాను. వెన్నీ ఇలా తీసేసుకొని చేత్తో ఇలా తుంచవచ్చు, లేదంటే కత్తితో ఇలా కట్ చేసుకోవచ్చు. కత్తితో కూడా కొయ్యొచ్చు, సన్నగా కొయ్యొచ్చు. కొంచెం లేతగా ఉన్నాయి కాబట్టి చేత్తో నేద్దాం, లేకపోతే కట్ చేసి చూపిస్తాను. అంటే కరివేపాకు లాగానా? కరివేపాకు లాగా కాదు, మామూలుగా చాపి కావచ్చు. అంటే ఇది మన పాలకూర తోటకూర వేసినట్టు. అవును. అంటే ఇది బాగా మగ్గుతుంది. చాప్తో కట్ చేసేస్తాను. స్టార్ట్. చూసారా గుమ్మడికాయ ఆకు సన్నగా కట్ చేసి చాపింగ్ వేసాను. దీని తర్వాత ధనియాల పొడి, మిరప పొడి, టమాటా వేస్తాను. స్మెల్ వస్తుందమ్మా. ఫ్లేవర్ వస్తుందా? వస్తుంది.